రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసాలు మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంచుతాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. దుగ్గిరాల ముర్తుజానగర్లోని సుభానీ నివాసంలో ఉపవాస దీక్ష పరులు సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, హిందూ, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. మొత్తం 400 మందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసాలు మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంచుతాయి. అందరూ అల్లాహ్ కృప, ప్రేమాభిమానాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ఉపవాసాలు శ్రేయోదాయకం. ముస్లింల ఐక్యత చాటే పవిత్ర రంజాన్ దినాలు ఆనందోత్సవాలు రెట్టింపు చేస్తాయి. ఇఫ్తార్ విందులో ఒకరికి ఒకరు ఖర్జూర పళ్ళు తినిపించి సంతోషాన్ని పంచుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం పెద్దలు, హిందూ సోదర సోదరీమణులు, క్రైస్తవ సోదరి సోదరులకు పాల్గొని ఐక్యతను చాటారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముస్లిం సమాజంలో ఈ రంజాన్ మాసంలో రూపాయి దాన ధర్మాలు చేస్తే 70 రెట్లు పుణ్యం వస్తుందని చెప్పి పవిత్ర ఖురాన్లో తెలిపి ఉన్నారు. అలాగే చెడు పనులు కూడా 1% చేసిన ఆ చెడు పనులు 70%గా లిఖింపబడతాయి. అందుకని ప్రతి ఒక్కరూ ఈ రంజాన్ మాసంలో సాధ్యమైనంత వరకు అన్ని దురలవాట్లకు స్వస్తి పలికి మంచి నడవడిగా పెంచుకొని మసులుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.